హల్లెలూయా. ఇది నా వాక్యము. యోం దెబిరిం 11వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. ఒకరు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి, మరొకరు దేవునిని ఎరగనటువంటి వ్యక్తి. దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తికి సమస్తమైన దీవెన దేవుడే అనుగ్రహించాడు. ఆయన ఎవరైతే దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తితో, నా జనులు నీ జనులే, నేను నీ వాడనే, ఏమా నా గుర్రములు నీ గుర్రములే అని చెప్తా ఉన్నాడు. ఈరోజు మన యొక్క చుట్టుపక్కల ఉన్న విషయాల్లో ఈ సంగతులు జరుగుతూ ఉంటాయి. అవేంటంటే, దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో మీరు అనుభవించడానికి, మీరు బహుగా దీవించబడడానికి, ఏదైతే దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చాడో అది మీకు మాత్రమే సొంతం. మీరు, మీ తర్వాత మీ పిల్లలు మీది. ఒకవేళ మీరు ఏమన్నా ఇద్దామనుకుంటే ఆ దేవుని కృపను బట్టి దేవుని చిత్తంలో ఉన్న వారికి ఇవ్వాలే కానీ, దేవునిని ఎరగనటువంటి వారు, దేవుడు అంటే తెలియని వాళ్ళకి నాది మొత్తం నీదే, నేను నీ వాడనే, నేను నీ దాననే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీయే అని ఆ దేవుడు అనుగ్రహించిన సంపద, ఐశ్వర్యము, బలము, దీవెన, ఆశీర్వాదము, ఐశ్వర్యము, ఆరోగ్యము పట్టుకెళ్ళి మనం వేరొకరికి అప్పగిస్తే కనుక అది ఆ క్షణమే మన యొద్ద నుంచి దానిని పోగొట్టుకుని వారం అవుతాం. ఇవ్వడం దేవుని చిత్తమే, దానం చేయమని దేవుడే చెప్పాడు. కానీ జ్ఞానము కలిగి, తెలివితేటలు కలిగి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వకూడదు, ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అని జ్ఞానం కలిగి ఉండాలి. ఈరోజు ఈ సంభాషణలో ఆ రాజు దేవుని ఎరగనటువంటి వ్యక్తి భోజనానికి పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ద్వారా, వారి యొక్క సంభాషణ ద్వారా తన ప్రాణమునకు అపాయమును తెచ్చుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని చిత్తము కానీ పరిచయాలు, దేవుని చిత్తము కానీ నీ వియ్యము సంబంధాలు కలుపుకోవడము, పరిచయాలు కలుపుకోవడము, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంటిలో భోజనంలో చెయ్యి ఉంచడము, అది దేవుని యొక్క చిత్తం కాదు. తర్వాత అవన్నీ కూడా నీకు ఉరి అయిపోతాయి. దేవుని కృప ఉన్నప్పుడే బ్రతుకుతాం. తర్వాత కాలంలో యుద్ధంలో అతడు ప్రాణము పోగొట్టుకోవాల్సినంత పని వచ్చినప్పుడు దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని విడిపించాడు. కానీ తర్వాత కాలంలో అతని మీదకి శ్రమ వచ్చింది. కాబట్టి నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో అది నీది. నీ తర్వాత ఎవరికైనా ఇవ్వాలంటే దేవుడే ఇస్తాడు, అంతేగాని నీకు దాని మీద ఏ విధమైన అధికారము ఉండదు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.